నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో ఈరోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా మరి ఆ సీతారామునికి అలాగే హనుమంతునికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే వారికి పాదాభివందనం చేస్తూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మరియు సీతారాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు సీతారాముని కళ్యాణ సందర్భంగా మరియు వారికి నైవేద్యం సమర్పించి ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి హరిత గారు, శ్రీ వెంకటరమణ సుదర్శన్ కుమార్ వదినేపల్లి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి హరిత గారిచే శ్రీ వెంకటరమణ సుదర్శన్ కుమార్ వదినేపల్లి గారిచే సీతారాముని దీవెనలతో పవిత్రమైన శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆ సీతారామునికి మీ కుటుంబ సభ్యులందరి తరపున మరియు అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మరి సీతారాముని ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు ఆ సీతారాముని దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. అలాగే శ్రీమతి హరిత గారికి, శ్రీ వెంకటరమణ సుదర్శన్ వదినేపల్లి గారికి, అలాగే చిరంజీవి శ్రీనిధి వదినేపల్లి గారికి, మరి వదినేపల్లి శ్రీపాల్ గారికి, శిరీష గారికి, కిరణ్ కుమార్ గారికి, చిరంజీవి ఆశ్రీ గారికి, చిరంజీవి జాన్వి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి హరిత గారికి, శ్రీమతి శిరీష గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సీతాదేవి దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ ఈ ఆశ్రమం కోసం మరియు ఎన్నో చేస్తూ ఈ ఆశ్రమానికి నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతూ అలాగే ఈ 65 మంది వయోవృద్ధులకు మెడికల్ పరంగా, గ్రాసరీస్ పరంగా, రెంట్ పరంగా, అలాగే కరెంటు బిల్లు రూపాన మరియు ఈ ఆశ్రమానికి వీళ్ళకి బట్టల రూపాన అలాగే అంబులెన్స్ రూపాన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ ఆశ్రమానికి సంవత్సరము మరియు పర్మనెంట్ షెల్టర్ కోసం 300 గజాలు కూడా మరియు ఆశ్రమం కోసం కొనడం జరుగుతుంది. దీనికి మరియు ఆశ్రమం కోసం కూడా తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ మరియు ఈ ఆశ్రమానికి మరియు ఎన్నో రకాలుగా సహాయ సేకరణ అందిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి హరిత గారు, శ్రీ వెంకటరమణ సుదర్శన్ కుమార్ వదినేపల్లి గారు మీరు శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, అలాగే పులిహోర, అలాగే అరటి పండ్లు, అరిసెలు, వడపప్పు, బెల్లం పానకము, అలాగే వడపప్పు, రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే మామిడికాయ పప్పు, అలాగే సాంబారు, అలాగే కార్డు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. తీసుకుంటాం.
हाँ